Audio Jungle. Audio Jungle. హలో అందరికీ వెల్కమ్ టు కనులకు విందు. ఆగండి ఏదో వుడెన్ హౌస్ టూర్ అని మేము చూడ్డానికి వస్తే ఇక్కడ ట్రైన్ కనిపిస్తుంది ఏంటి అని వెళ్ళిపోకండి. మరి ఇంటికి వెళ్ళాలంటే ట్రైన్ దిగాలి కదా. హమ్మయ్య, ఆఖరికి జర్మాట్ వచ్చేసామండి. అక్కడ జూరిక్లో బయలుదేరి లేక్ తున్లో బోట్ రైడ్, సెయింట్ పీటర్స్ కేవ్స్ ఇవన్నీ చూసుకొని ఆఖరికి జర్మాట్కి వచ్చి పడ్డాము. స్విస్ ఆల్ప్స్లో మట్టెహాన్ పర్వతం కింద ఒక అందమైన పట్టణం ఉంది. ఆ పట్టణం పేరే ఈ జర్మాట్. స్విస్లో ఫేమస్ అయిన టాబ్లిరోన్ చాక్లెట్ కవర్ పైన ఉండే పర్వతం ఈ మట్టెహాన్ పర్వతమేనండి. ఈ జర్మాట్ చుట్టూ మంచు కొండలే ఉంటాయి. ఏదో కొండల మధ్య లోయలా ఉంటుంది పట్టణం. చూసారా, ట్రైన్ దిగి స్టేషన్ నుండి ఇలా బయటకు రాగానే చుట్టూ కొండలు ఎలా కనిపిస్తున్నాయో ఈ ఊరు మధ్యలో లోయలాగా కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ మొత్తం మనకు కనిపించేవన్నీ వుడెన్ హౌసెసేనండి. అసలు ఈ ఊర్లో ఎక్కడా నేనైతే అపార్ట్మెంట్స్ చూడలేదు. మేము ట్రైన్ దిగేసరికి సాయంత్రం సమయం 7 గంటలయ్యింది. ఇక సరే అని హోటల్ వైపు నడుస్తున్నాము. మా హోటల్ ట్రైన్ స్టేషన్కి చాలా దగ్గరలో ఉందండి. ఒక 5 మినిట్స్ వాక్ అంతే. ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ వుడెన్ హౌసెసే. షాప్స్, హోటల్స్, హౌసెస్ అన్నీ కూడా చెక్కతో కట్టబడే ఉన్నవి. ఇటువైపు చూస్తే గోల్డ్ షాప్స్ కూడా ఉన్నాయి. ఈ స్ట్రీట్ అంతా మనం చూసినట్టయితే చివరి వరకు చెక్కతో కట్టబడిన ఇల్లున్నాయి. తర్వాత మంచు పర్వతాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడే మన మత్తెహాన్ పర్వతం ఉందండి. అది వరల్డ్ ఫేమస్ స్నో మౌంటైన్ అండి. మనం తప్పకుండా చూడాలి. ఈ సాయంత్రం వేళలో చూస్తే దుకాణాలన్నీ దగదగా మెరిసిపోతున్నాయి. మేమైతే అవన్నీ అలా చూసుకుంటూ ముందుకు నడిచాము. ఇప్పటి వరకు మేము స్టే చేసిన హౌసెస్ కానీ హోటల్స్ కానీ అన్నీ అపార్ట్మెంట్సేనండి. ఇలా వుడెన్ హౌస్లో ఉండడం ఇదే మొదటిసారి. ఇదిగో చూసారా, ఇదే మనం ఉండబోయే హోటల్. అదేనండి వుడెన్ హౌస్. నాకైతే భలే ఎక్సైటింగ్గా అనిపించింది ఈ ఇల్లులన్నీ చూసి లోపలికెళ్ళి ఎలా ఉంటుందో చూడాలని. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ రిసెప్షన్ హాల్ ఉంది. చూసారా, పాతకాలం సోఫాల్లాగా ఇక్కడ భలే అమర్చారు. అక్కడ బొమ్మలు కూడా భలే కనిపిస్తున్నాయి. అక్కడ మనకి డోర్ కనిపిస్తుంది కదా, అది హోటల్ యొక్క రెస్టారెంట్ ఉందండి అటు సైడ్. ఈ రిసెప్షన్ హాల్ అంతా ఫోటో ఫ్రేమ్స్ కూడా బాగా అమర్చి పెట్టారు. ఒక సైడ్ మెట్లున్నాయి, ఒక సైడ్ లిఫ్ట్ ఉంది మన రూమ్స్ దగ్గరికి వెళ్ళడానికి. ఇది మన రూమ్ దగ్గరికి వచ్చేసామండి. రూమ్ ఓపెన్ చేయగానే ఇలా ఉంది లోపల. ఈ వుడెన్ హౌసెస్ చాలా కోజీగా ఉంటాయి కదా, పిల్లలకి భలే నచ్చాయి. ఫస్ట్ మనకి ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది. అదే మత్తెహాన్ పర్వతం యొక్క ఫోటో. ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఒక పెద్ద బెడ్ ఇచ్చారు. అలాగే కిడ్స్కి బంక్ బెడ్ కూడా ఇచ్చారు. చూడగానే చాలా అట్రాక్టివ్గా కనిపించింది. ఇంత చిన్న బుడ్డి ఇల్లులో చిన్న చిన్న బుడ్డి ల్యాంప్స్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ మనకి ఒక టీవీ కూడా ఇచ్చారు. మా బుడ్డోళ్ళిద్దరూ ఆ టీవీని చూసి భలే సరదా పడిపోయారు. అమ్మయ్య, ఇంకా కూర్చొని టీవీ చూసుకోవచ్చులే అనుకున్నారు. ఇక ఇక్కడ మనకి ఒక కబ్బోర్డ్ ఇచ్చారు. ఖాళీ కబోర్డ్, అందులో ఏమీ లేవు, హ్యాంగర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ రూమ్కి ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్లో ఇలా 2 వాష్ బేసిన్స్ అమర్చబడి ఉన్నాయి. ఆ 2 బేసిన్స్కి ఇలా 2 మిర్రర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు గమనించినట్టయితే బాత్ టబ్ అండి ఇది. స్నానం చేసేటప్పుడు నీళ్లు కింద గచ్చిపైన పడకుండా ఇలా గ్లాస్ డోర్స్ లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి టిష్యూస్, స్నానం చేయటానికి లిక్విడ్ సోప్స్, ఇంకా షాంపూస్ అండ్ కండిషనర్స్ కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే బ్రషెస్, పేస్ట్ మనమే తెచ్చుకోవాలి. ఇలా బెడ్రూమ్కి అటాచ్డ్గా ఒక వాష్రూమ్ ఏర్పాటు చేశారు. ఈ ఇంటికి ఒక బాల్కనీ కూడా ఉంది. బాల్కనీ బయటకు వచ్చి చూస్తే వ్యూ అదిరిపోయింది. ఆ మంచు కొండల ప్రభావమో ఏమో కానీ బాల్కనీ డోర్ తీసి బయట అడుగు పెట్టలేకపోయాము. ఇక్కడ మనం చూస్తున్నట్టుగా
2 చైర్స్, ఒక టేబుల్ ఏర్పాటు చేశారు చక్కగా కూర్చోడానికి. ఈ బాల్కనీ నుంచి వ్యూ చూస్తే అద్దిరిపోయింది. ఇదండి జర్మాట్లో మేమున్న హోటల్. ఈ బుడ్డి హోటల్‌కి ఒక బెడ్‌రూమ్ విత్ అటాచ్డ్ వాష్‌రూమ్ విత్ 1 బాల్కనీ ఉంది. కిచెన్ అయితే ఇవ్వలేదు. కిందే ఈ హోటల్‌కి సంబంధించిన రెస్టారెంట్ ఉంది. మనకెప్పుడు కావాలన్నా వెళ్లి తినొచ్చు. ఇక హోటల్ చేరుకున్నాక చాలా అలసిపోయాము. కాసేపు రెస్ట్ తీసుకొని కిందకి వెళ్లి తినేసి అప్పుడు సిటీ టూర్ చూడ్డానికి బయలుదేరదాం అనుకున్నాము. అయితే ఈ ఇళ్ళన్నీ మంచు కొండల మధ్యలో ఉన్నాయి. ఈ స్నో మౌంటైన్స్ మధ్యలో ఉన్న ఊరు, ఈ ఇల్లులన్నీ ఎంత అందంగా ఉన్నాయో నా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.